అందరికీ నమస్కారం. నా పేరు వేదుల రవీంద్ర. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు చింతామణి గణపతి ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది పెట్టారు. ఈరోజు నేను వెళ్ళి సందర్శించాను. చాలా అద్భుతంగా ఉంది ఆలయం. అనేక విశేషాలతో కూడుకొని ఉన్న ఆలయం ఇది. ఈ చింతామణి ఆలయం విశాఖపట్నానికి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో లంకెలపాలెం వద్ద ఉంది. ఈ ఆలయం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఇందులో అనేక విశేషాలు ఉన్నాయి. గణపతి ఆలయంతో పాటు ద్వాత్రింశత్ గణపతి అంటే 32 గణపతుల విగ్రహాలని ఆవిష్కరించారు. అంటే 32 గణపతుల విగ్రహాలు, వాటికి సంబంధించిన శ్లోకాలు, వాటి అర్థము, అది చేయడం వలన కలిగే ప్రయోజనాలతో పాటు ప్రతిష్ఠించి ఒక వనంగా తయారు చేశారు, గణపతి వనంగా. ఇది ఒక అద్భుతమైన వనం. ఇటువంటివి ఎక్కడా చూడం మనం. చాలా బాగుంది. రెండో విశేషం ఏంటంటే రాశివారు, ఏ రాశివారు, ఏ నక్షత్రం వారు ఏ చెట్టు ఆకులను గణపతికి పూజ చేస్తే ఫలితం దక్కుతుంది అనే విధంగా కూడా ఒక రాశి నక్షత్ర వనాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా బాగుంది ఆ వనం కూడాను. అందులో కూడా కొన్ని మీకు ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మనకి ఏకవింశతి పత్ర పూజ అంటే 21 పత్రాల పూజ మనం వినాయకుడు చేస్తాం. ఆ పత్రాలు కూడా మనమే పూజ చేసుకునేటట్టుగా, భక్తులే పూజ చేసుకునేటట్టుగా, అర్చకులు కాకుండా భక్తులే పూజ చేసుకునేటట్టుగా వెసులుబాటును కల్పించారు ఆలయం ట్రస్ట్ వాళ్ళు. ఇటువంటి విశేషాలతో కూడిన ఆలయం ఇది. చాలా బాగుంది. చాలా అందుబాటులో ఉంటుంది. ఒక అరగంటలో మనం వెళ్ళి, ఒక గంటలో వెళ్ళి మనం చూసుకుని సందర్శించుకుని వచ్చే రకంగా ఉంది. చాలా నచ్చింది నాకు. నేను వెళ్ళాను. మీరందరూ వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.